పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మేట్ అన్నమాట. ఇంగ్లీష్ ఎస్సేకి గాని, ప్రోజ్‌కి గాని, పోమ్‌కి గాని. ఫస్ట్ టైటిల్ రాయాలి. తర్వాత ఆథర్ నేమ్ రాయాలి. తర్వాత ఎక్స్ట్రాక్ట్ లైన్స్ ఫర్ యానిటేషన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇది యానిటేషన్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా రాస్తే ఒక్క మార్క్ కూడా పోదు. ఈ స్ట్రక్చర్ ప్రకారంగే నేను మీ ఇంటర్మీడియేట్ యానిటేషన్స్ తయారు చేశాను. సో, ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ స్ట్రక్చర్స్ ప్రకారంగానే నేను యానిటేషన్స్ తయారు చేశాను. ఇంటర్మీడియేట్‌లో ప్రతి లెసన్‌కి 4 యానిటేషన్స్ ఉంటాయి. దే రియల్లీ ఆర్ చాన్సర్స్ అండ్ స్క్రౌంజర్స్, లే అబౌట్స్ అండ్ లౌంగర్స్. చాన్సర్స్ అంటే ఎవరు? మోసం చేసేవారు. స్క్రౌంజర్స్ అంటే ఎవరు? ఇతరులపై ఆధారపడేవారు. లే అబౌట్స్ అంటే ఎవరు? అసలు పని చేయని మూర్ఖులు. ఓకేనా? లౌంజర్స్ అంటే ఎవరు? పని లేకుండా ఉండేవాళ్ళు. సో ఈ యొక్క రెఫ్యూజీస్ ని అవమానించే పదాలతో పిలుస్తున్నారు. ఎలాగా? సో వాళ్ళు మోసం చేసే వాళ్ళని, వాళ్ళు భిక్ష అడిగే వాళ్ళని, వాళ్ళు పని చేయని వాళ్ళని, సో వాళ్ళు మూర్ఖులని ఆ విధంగా వాడుతున్నారు. ఇది ద్వేషం మరియు తప్పు తీర్పుని ఈ యొక్క రెఫ్యూజీస్ పట్ల చూపిస్తుంది ఈ యొక్క లైన్. సో కాకపోతే పోయిట్ ఇక్కడ ఏం చెప్తాడంటే ఇది నిజం కాదు, సమాజంలో ఉన్న తప్పు ఆలోచనలతో అందరూ అంటున్నారు, కానీ రెఫ్యూజీస్ పట్ల ఇంత నెగిటివ్ ఆలోచన ఉండకూడదు, అందరూ సమానమైన బ్రెయిన్ బిల్స్టర్ గారు చెప్తారు. అది క్వశ్చన్ కి అర్థం. ఇప్పుడు మన ఆన్సర్లకు వెళ్దాం. టైటిల్ రెఫ్యూజీస్. ఆన్సర్ ఆథర్ ఎవరమ్మా? బ్రెయిన్ బిల్స్టన్. ఓకేనా? రెఫ్యూజీస్ అంటే తెలుసు కదా, ఆల్రెడీ మీకు చెప్పాను. సో యుద్ధం కారణంగా మా ఫైనాన్షియల్ ప్రాబ్లం గా సొంత ఊరు వదిలేసి వేరే ఊరికి వచ్చి అక్కడ బ్రతుకుతెరువును పొందేవాళ్ళు. ఎగ్జాంపుల్ మీరు ఛత్రపతి మూవీ చూస్తే స్టార్టింగ్ లోని వాళ్ళు శ్రీలంక నుంచి వాళ్ళు వైజాగ్ వచ్చేస్తారు. అంటే అక్కడ ఏంటి, అక్కడ సంథింగ్ ఒక ప్రాబ్లం కారణంగా వేరే ప్రదేశంకి వచ్చి అక్కడ బతుకుతెరువు కొనసాగిస్తారు. వాళ్ళని రెఫ్యూజీస్ అంటారు. వాళ్ళ పట్ల మనం గౌరవించాలని చెప్తున్నారు. ఓకేనమ్మా? డన్. సో రిఫరెన్స్, దీస్ లైన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ టాప్ టు డౌన్ రీడింగ్ రెఫ్యూజీస్ బై బ్రెయిన్ బిల్స్టన్. అర్థం ఏంటంటే అమ్మా, సో ఈ యొక్క వాక్యం అంటే రెఫరెన్స్ అంటే ఏంటి, ఈ లైన్స్ ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరు రాశారని చెప్పేది. సో ఇది ఎవరమ్మా, ఈ ఒక పద్యం పేరు ఏంటి, రెఫ్యూజీస్. ఇక రాసింది ఎవరమ్మా, బ్రెయిన్ బిల్స్టన్. సో ఇది ఈ లైన్స్ ఏంటి, దేనికి పార్ట్, టాప్ టు డౌన్ రీడింగ్ ఉంది. దీని చదివే విధానం ఏంటి, టాప్ టు డౌన్ రీడింగ్. ఓకేనమ్మా? సో ఇది ఎగ్జాంపుల్ మనకి రివర్స్ గా వాడే ఒక సెంటెన్స్. కాంటెక్స్ట్ అంటే సందర్భం, ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందని చెప్పేదే కాంటెక్స్ట్. ఓకేనమ్మా? హియర్ ది స్పీకర్ యూసెస్ derogatory labels to describe refugees, echoing the language often used in anti-migrant rhetoric. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వొకాబులరీ ఫస్ట్ చెక్ చేద్దాం. derogatory. ఓకేనమ్మా? డ్రిగేటర్ అంటే తెలుసా, బాగా అవమానించడం. ఓకేనమ్మా? బాగా అవమానించే పద్ధతి. ఓకేనమ్మా? సో లేబుల్స్ అంటే ఏంటి, పేర్లు, అవమానించే పేర్లతో వాళ్ళని పిలవడం. పేరు పిలిచారు కదా, చాన్సర్స్, స్క్రౌంజర్స్, లేబోర్స్, మోసగాళ్ళు, భిక్ష అడుక్కున్న వాళ్ళు అలా పిలిచారు కదా, అలా అనమాట. ఓకేనమ్మా? అంటే ఇప్పుడు పాయింట్కి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మాట్లాడేవారు రెఫ్యూజీస్ లను చాలా అవమానకరమైన పదాలతో పిలుస్తున్నారు. ఓకేనమ్మా? ఈ పదాలు చాలా జాలి, దయ లేని తప్పు మాటలు ఉన్నాయి ఈ పదాలు. సో ఇవి ఈ యొక్క వలసదారులపై, అంటే అక్కడ నుంచి ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వస్తారు కదా వలసవాదులు, వాళ్ళపై మాట్లాడే ఒక చాలా ద్వేషపూరిత ఒక లాంగ్వేజ్ ని పోలి ఉన్నాయి. సో కవి ఏం చెప్తున్నాడు, ఇది నిజం కాదు, సమాజంలో ఈ యొక్క పక్షపాతాన్ని చూపించడానికి ఇలా చేస్తున్నారు, రెఫ్యూజీస్ పట్ల కూడా సానుభూతిని కలిగించాలని బ్రెయిన్ బిల్స్టన్ గారు మనకి చెప్తున్నారు. యాంటీ మైగ్రెంట్ రెటోరిక్. యాంటీ మైగ్రెంట్ అంటే ఏంటి, సో ఈ యొక్క వలసవాదులకి వ్యతిరేకంగా చేయడం. రెటోరిక్ అంటే ఏంటమ్మా, స్ట్రాంగ్ స్పీచ్, ఏదైనా గట్టిగా ఇవ్వడం స్పీచ్. టర్మ్స్ పోర్ట్రే రెఫ్యూజీస్ యాజ్ లేజీ అండ్ ఆపర్చునిస్టిక్. ఆపర్చునిస్టిక్ అంటే ఏంటి, అవకాశవాదులు అంటారు. ఓకేనమ్మా? పోర్ట్రే అంటే ఏంటి, చూపించడం. ఓకేనమ్మా? అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పదాలు చెడ్డగా అవమానకరంగా ఉన్నాయి, ఇవి రెఫ్యూజీస్ పని చేయని వాళ్ళని చూపిస్తున్నారు, అలాగే ఇతరులను ఉపయోగించుకునే వాళ్ళలా వీళ్ళని చూపిస్తున్నారు. ఇది రెఫ్యూజీస్ గురించి తప్పు, అన్యాయమైన ఒక మాటలను చూపిస్తుంది. కాంటెక్స్ట్. ఓకేనమ్మా? డన్. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇన్ దిస్ లైన్ poet presents the negative stereotypes and harsh labels often used to insult refugees, showing how society unfairly views them as lazy or dependent. However, the poem later reverses the meaning to reveal the truth and challenge these prejudiced attitudes. First vocabulary check చేద్దాం.
ఇందులో స్టెరియోటైప్స్ అంటే ఏంటి? ఫిక్స్డ్ రాంగ్ ఐడియాస్ అంటారు. హార్ష్ లేబుల్స్ అంటే ఏంటి? కఠినమైన పేర్లు. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకేంటి? హార్డ్ వర్డ్స్, అన్ఫెయిర్లీ వ్యూస్ అంటే అన్యాయంగా చూడటం. ఇంకా ప్రేజుడిస్డ్ అంటే ఏంటి? పక్షపాతపై అంటే ఒకళ్ళనొకళ్ళు ఇంకోలా చూడడం. ఇది హార్డ్ వర్డ్స్. ఇప్పుడు ఇది చెప్తే మీకు అర్థమవుతుంది. సో ఎక్స్ప్లెనేషన్ ఇందులో ఇక్కడ ఈ లైన్ లో కవి రెఫ్యూజీస్ పై ఉన్న చెడ్డ మళ్ళీ ఈ యొక్క మోసపోక ఆలోచనలు స్టెరియోటైప్స్ సో చూపిస్తున్నారు. సమాజం వారిని చాలా అవమానకరమైన పేర్లతో పిలుస్తుంది. వారిని పని చేయని వారు, ఇతరులపై ఆధారపడే వాళ్ళు అని తప్పుగా చూపిస్తుంది ఈ యొక్క సమాజం. కానీ పద్యం చివరిలో బాటమ్ టు టాప్ మొత్తం ఆ మీనింగ్ ని మార్చి నిజాన్ని చూపిస్తుంది. ఓకేనమ్మా. ఈ క్రిటికల్ కామెంట్ అంటే ఏంటి? ఈ కథను చదివి మన ఒక అభిప్రాయం, ఒపీనియన్ విత్ రీజన్ అంటారు. సో Bilston's poem powerfully exposes society's prejudice against refugees and cleverly reverses it to reveal their humanity, courage and need for compassion. సో ఇందులో వొకాబులరీ ఫస్ట్ చెక్ చేద్దామమ్మా. ఎక్స్పోజెస్ అంటే ఏంటి? షోస్ క్లియర్లీ. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకేంటి? ప్రేజడిస్ అంటే ఏంటి? అన్ఫేర్ ఐడియాస్. ఓకేనా? పక్షపాతం అంటారు సింపుల్ గా. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకా ఎటువంటి? హార్డ్ వర్డ్స్. కంపాషన్ అంటే ఏంటమ్మా? సానుభూతి అన్నమాట. నెక్స్ట్ సో ఇప్పుడు మనం పాయింట్కి వెళ్దాం. సో అర్థం ఏంటంటే అమ్మా, బ్రెయిన్ బిల్స్టన్ గారు శరణార్థులపై సమాజంలోని పక్షపాతాన్ని బలంగా చూపిస్తుంది శరణార్థుల పట్ల. సో మొదట చాలా కఠినమైన పదాలు, తర్వాత అర్థాన్ని మార్చి బ్రెయిన్ బిల్స్టన్ గారు మనకి నిజాన్ని చూపిస్తున్నారు. సో పద్యం లాస్ట్ లో బాటమ్ టు టాప్ ఈ రెఫ్యూజీస్ మానవత్వం, వాటి పట్ల సానుభూతి అవన్నీ చూపిస్తున్నారు బ్రెయిన్ బిల్స్టన్ గారు. సో ఇది నేర్చుకున్న వాళ్ళకి మనకి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి తీర్పు చెప్పకుండా సానుభూతితో చూడమని మనకి నేర్పిస్తుంది. రెఫ్యూజీస్ పట్ల కఠినంగా చూడకుండా సానుభూతిని చూడాలని వాళ్ళ పట్ల ఈ యొక్క పోయిన మెసేజ్ మనకి క్లియర్ గా బ్రెయిన్ బిల్స్టన్ గారు మనకి చెప్తున్నారు. అలా వాళ్ళ పట్ల రెఫ్యూజీస్ పట్ల సానుభూతిని చూపించాలని. అది క్రిటికల్ కామెంట్. లాస్ట్ కన్క్లూజన్. ది పోయిట్ ఫోర్సెస్ ది రీడర్ టు కన్ఫ్రంట్ హౌ లాంగ్వేజ్ షేప్స్ ప్రెజుడిస్ అంటే ఏంటి? పక్షపాతం. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఇక్కడ వరకు ఈ పదాలు ఎలా పక్షపాతం సృష్టించగలవో ఆలోచించమని ప్రేరేపిస్తున్నారు. ఓకేనమ్మా. వేటి? భాష వల్ల ఇతరులపై తప్పుగా మనం పక్షపాతం చూపిస్తున్నాం, భాషను చూసి పక్షపాతం చూపిస్తున్నాం. సో కాబట్టి పోయం మనకు ఏం చెప్తుంది? ద్వేషం కాకుండా రెఫ్యూజీస్ పట్ల సానుభూతిని చూపించాలని మనకి నేర్పుతుంది. ఓకేనమ్మా. డన్. Through the reverse structure, Brian Bilston exposes the falsehood of the stereotypes and challenges us to reconsider our assumptions. ఇందులో హార్డ్ వర్డ్స్ చూడడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీరియోటైప్స్ అంటే ఏంటి? ఫిక్స్డ్ రాంగ్ ఐడియాస్ అనమాట. రాంగ్ ఐడియాస్ ఉండడం. ఓకేనమ్మా. డన్. ఫాల్స్హుడ్ అంటే చాలా అబద్ధాలు అనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ సో రీకన్సిడర్ అంటే ఏంటి? మళ్ళీ ఆలోచించడం. ఓకేనా. అసంప్షన్స్ అంటే ఊహలు, అభిప్రాయాలు. ఓకేనా. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో ఈ పద్యం అర్థాన్ని మార్చి మొదట ద్వేషపూరితంగా తర్వాత నిజంగా చూపిస్తుంది అనమాట. సో శరణార్థులపై ఉన్న చెడు అంటే మోసపూరిత రాంగ్ ఆలోచనలు తప్పని చూపిస్తుంది ఫైనల్ గా.